ఇదే మన వాక్య భాగం. ఇదే మన బైబిల్ స్టడీకి పునాది అయి ఉన్నది. ఒకటి మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనము. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. రెండో కారణం ఏంటమ్మా? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. మనం దీన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి విజయ్ బ్రదర్ మన కొరకు సిద్ధపరిచిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ మీకు చూపిస్తూ నేను ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో తండ్రి సహోదరు ఇద్దరు కూడా, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరులని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఉద్యోగాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాడి సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను 2 జనరల్ స్లైడ్స్ ఎప్పుడు చూపిస్తాను. ఏ బైబిల్ స్టడీ ప్రారంభంలోనా నేను చూపించే 2 జనరల్ స్లైడ్స్ అదేంటో మనం చూసేసి ముందుకు వెళ్తాం. ఏమనంటే, మనం వేసే 3 అడుగులేంటి? బైబిల్ స్టడీతో కూడిన 3 అడుగులు. మొదటిగా అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. బ్రదర్ విజయ్ గారు ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు చూడండి. బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్. మొదటిగా అబ్జర్వేషన్ అంటే, మనము ప్రతి పుస్తకంని తీసుకొని, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంని తీసుకొని అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనము ముందుకు సాగుతూ ఉంటాం. చూసిన వాక్య భాగంని చూడటమే కాదు, దాని అర్థం చేసుకుంటుట, దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. ఇంటర్ప్రిటేషన్తో మన బైబిల్ స్టడీ కంప్లీట్ అవ్వదు. నేర్చుకున్న పాఠాలని క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. దాన్ని మనము అప్లికేషన్ అని అంటాం. లేఖనం అంతా కూడా ఎందుకు రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై, అలాగే నిరీక్షణ పుట్టించుటకై. ఒక్క మాటలో చెప్పాలంటే, విధేయత చూపించిన దేవుని ప్రజలందరూ కూడా దీవించబడారు, అవిధేయులందరూ కూడా శపించబడారు. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది అని అంటే, ఎవరెవరు అవిధేయులయ్యారో, ఎలాగా దేవుని చేత శిక్షింపబడారో లేఖనము తేటగా మనకి చూపిస్తుంది. అలాగే నిరీక్షణ పుట్టించుటకై అని అంటే, ఎవరెవరు విధేయత చూపించారో, ఎలాగ దేవుని చేత ఆశీర్వదించబడారో అదంతా మనం చదువుకున్నప్పుడు మన హృదయాల్లో కూడా నిరీక్షణ నూతనపరచబడుతుంది, బలపరచబడుతుంది. నేను సింపుల్ ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన ఇజ్రాయేలీల్లో వాగ్దాన దేశం ఎంతమంది చేరారండి? చివరిలో ఇద్దరు, కాలేబు, యెహోషువ మాత్రమే. వాళ్ళు వేరే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వీళ్ళు కూడా ఎదుర్కొన్నారు. ఇజ్రాయేలీలకి తాత్కాలికంగా దేవుడు ఆకలి పుట్టించి ఒక పాఠం నేర్పించాలని కోరుకున్నప్పుడు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడనే పాఠం వాళ్ళకి నేర్పించేటప్పుడు ఆకలి వీళ్ళకు కూడా కలిగింది. కానీ యెహోషువ, కాలేబు ఆకలి తట్టుకొని దేవునికి విరోధంగా సనగలేదు, తిరుగుబాటు చేయలేదు. వేరే ఇజ్రాయేలీలు ఎలాగ స్పందించారు? ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు, దేవుడు ఎందుకు మిమ్మల్ని అరణ్యంలో తీసుకొని వచ్చాడు? చంపివేయుటక అని అటువంటి ప్రశ్నలు అడిగి తిరుగుబాటు చేశారు.
కానీ మనకందరికీ తెలిసిన వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఏం సెలవిస్తుందంటే, ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాళును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును. వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి విధేయత చూపిస్తూ దేవునికి విరోధంగా సనగలేదు. కానాన్ దేశం వెళ్ళి స్వాధీనపరచుకోండి అని అంటే యెహోషువ కాలేబు ముందుకు వెళ్ళారు. మనం వెళ్దాం, దేవుని సన్నిధి మనతో పాటు ఉంది, ఆయన శక్తి మనతో పాటు ఉంటే ఈ అజానుభావులు కానానీయులను మనం ఓడగొట్టొచ్చు అని ముందుకు వెళ్ళారు. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. కాలేబు యెహోషువ వెళ్ళి కానాన్ దేశంని స్వాధీనపరచుకుందామని నిర్ణయించుకున్నప్పుడు ఆల్రెడీ దావీద్ గోలియాత్ కథ ఆల్రెడీ అయిపోయిందా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు. దాని తర్వాతనే దావీదు వస్తాడు. ఇంకా దావీద్ గోలియాత్ కథ కూడా వీళ్ళు ఏం వినలేదు. కానీ ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలంతా కూడా వీళ్ళు చూశారు. వీళ్ళ హృదయంలో ఒక సత్యము నాటబడింది, ముద్రింపబడింది. శక్తి కలిగిన దేవుడు మనతో పాటు ఉంటే ఈ అజానుభావులైన కానానీయులను మనము ఓడగొట్టొచ్చు. కానీ వేరే ఇశ్రాయేలీయులు ఆకలి ఉన్నప్పుడు సనగటమే కాదు, దాహం ఉన్నప్పుడు సనగటమే కాదు, ఈ కానాన్ దేశంని మనం స్వాధీనపరచుకోలేమండి, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళలో ఎవరు కూడా కానాన్ దేశం చేరలేదు. యెహోషువ కాలేబే చేరారు. సో బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. అటువంటి అవిధేయత చూపించిన ఇజ్రాయేలీల గుంపులో మనము ఉండకూడదు. ఎవరి గుంపులో ఉండాలి అంటే కాలేబు యెహోషువ లాంటి విశ్వసించి ముందుకు సాగిన ప్రజల గుంపులో మనము ఉండాలి. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కానాన్ దేశం చేరిన తర్వాత యెహోషువ కాలేబు అక్కడ ఉన్న చిన్న పరలోకంని రుచి చూసినప్పుడు, అనుభవించినప్పుడు, ఆ సారంతో కూడిన భూమిలో నివసించి ఆనందించినప్పుడు, అరణ్య మార్గంలో వాళ్ళు పడిన కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించి ఉండొచ్చా? వాగ్దాన దేశం చేరిన తర్వాత గివ్ మీ yes or no? నో. అలాగే మనం కూడా విధేయత చూపిస్తూ శుభప్రదమైన నిరీక్షణని మన హృదయంలో ముద్రించుకుంటూ ముందుకు సాగినప్పుడు మనం పరలోకం ఎప్పుడు చేరుతాం చూడండి. ఆ సమయంలో ఇక్కడ ఉన్న కష్టాలు ఏం మనం అనుభవించామో పెద్ద కష్టాలుగా మనకు అనిపించదు. ఒక్కసారి తీయమ్మా శిరీష, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. 2 కారణాలు ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. చదవమ్మా 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని మనము అనుభవించబోయే మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. సో ఇది మన బేసిస్ అండి. ప్రతి బైబిల్ స్టడీకి బేసిస్ ఆర్ ఫౌండేషన్ ఆర్ పునాది ఇదే. మొదటిగా అబ్జర్వేషన్తో మన బైబిల్ స్టడీ కంప్లీట్ అవ్వట్లేదు. ఇంటర్ప్రిటేషన్తో బైబిల్ స్టడీ కంప్లీట్ అవ్వట్లేదు. బైబిల్ స్టడీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరిచినాం. పితరులు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. వాళ్ళు ఎలాగా విధేయత చూపించి దేవుని చేత ఆశీర్వదించబడారో అలాగే మనం కూడా విధేయత చూపించి దేవుని చేత ఆశీర్వదించబడాలి. సో ఇది మన బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ స్లైడ్, ఇది కూడా మనకి విజయ్ బ్రదర్ చూపిస్తారు. వి టేక్ 360 పర్స్పెక్టివ్. ఏ సబ్జెక్ట్ అన్న మనం తీసుకుంటే ఆ అంశంతో కూడిన వేరే విషయాలను కూడా మనం తీసుకొని ధ్యానిస్తాం. అప్పుడు మనకి ఫుల్ పిక్చర్ వస్తుంది. దేవుని సంకల్పం ఏంటి ఒక విషయం బట్టి అనేది మనకి పరిపూర్ణంగా తెలుస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, మనం ఇంకా ద్వితోపదేశకాండం మనము ధ్యానించలేదు. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, మోయాబీలు దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీలకు విరోధంగా ప్రవర్తించారు. అరణ్య మార్గంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేసి వెళ్తుంటే వాళ్ళు ఎలాగ ప్రవర్తించారంటే చాలా క్రూరంగా ప్రవర్తించారు. అందుకు మోయాబీలు ఎవరు కూడా దేవుని ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అనే మాట ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి ఇదే దేవుని సంకల్పము. ఏ మోయాబీని దేవుడు ఆశీర్వదించాడు అని మనం అనుకోదానికి వీలుందా? ఎవరెవరు దేవుని పట్ల భయభక్తి కలిగి, ఏ మోయాబ్ దేశంలో పుట్టినా సరే భయభక్తి కలిగి యెహోవా దేవుడే మా దేవుడు అని ఆ సత్యంని అంగీకరించి ఇజ్రాయెల్ దేశంకి వస్తారో వాళ్ళని దేవుడు తునీకరిస్తాడా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. తృణీకరించాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న.
రూత్ ఎవరు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కూడా ఉందో, ఆమె పేరు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కూడా ఉంది. ఆమె ఏ దేశంకి చెందిన వ్యక్తి అండి? మోయాబీరాలు. మోయాబిరాలు. కానీ దేవుడు ఆమెను అంగీకరించటమే కాదు, ఆమెను ఎలాగ ఆశీర్వదించారు అని అంటే మెస్సయ్య ఆమె ద్వారా, రక్షకుడు ఆమె ద్వారా వచ్చేటట్లు దేవుడు కృప చూపించారు. సో వీ టేక్ 360 పర్స్పెక్టివ్. అంటే జస్ట్ ఒక పోర్షన్ని తీసుకొని ఇదే దేవుని ఆలోచన, ఇదే దేవుని చిత్తం అని చెప్పడానికి లేదు. వాక్యంలో వేరే ఇంకొక చోటల్లో ఏమేమి దీంతో కూడింది ఉందో, ఈ సబ్జెక్ట్తో కూడింది వేరే వాక్య భాగంలో ఏమున్నాయో అవి కూడా మనము పిక్చర్లో తీసుకొని వస్తేనే దేవుని సంకల్పం ఏంటో మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. దిస్ ఇస్ ఆల్వేస్ ద ఫౌండేషన్ విచ్ ఐ లే ఫర్ మై బైబిల్ స్టడీ. ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ కూడా ఉంటారు కాబట్టి. మనము 31వ అధ్యాయం ధ్యానించడం స్టార్ట్ చేశామండి. ఇప్పుడు మనం చూద్దాము దాంతో కూడిన సబ్ హెడింగ్స్ ఏంటో మనకి బ్రదర్ చూపిస్తారు. బ్రదర్ గో బ్యాక్ బ్రదర్. ఫస్ట్ అవుట్లైన్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి అవుట్లైన్ అన్నీ కూడా నేను సితో కూడిన సబ్ హెడింగ్స్ వాడతానని చెప్పాను. మొదటి 2 వచనాల్లో కోవెట్ అంటే ఎప్పుడు యాకోబు ఆయన మంద విస్తరిస్తున్నదో, గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడి యాకోబు ఎప్పుడు ధనవంతుడు అయిపోతున్నాడో లాబాన్ మనసులో యాకోబు పట్ల ఈర్ష్య పుడుతుంది. అది మనము చూసాం ఆల్రెడీ వర్సెస్ 1 and 2. ఓకే, ఇంకా మనం మొదటి 2 వచనాల్లో ఇంకొకటి ఏం చూసామంటే లాబాను ఎలాగా ముందు ప్రేమపూర్వకంగా ఉండేవాడు అలాగా ప్రేమపూర్వకంగా ఉండట్లేదు యాకోబు పట్ల. ఒకలాంటి ఈర్ష్య వచ్చేసింది. ఆ ఈర్ష్య మనము ఎప్పుడు సీనియర్స్లో ఎక్కువ వరకు లేఖనంలో గమనిస్తాం. జూనియర్స్ ఎక్కువగా ఆశీర్వదించబడితే జూనియర్స్కి అది జీర్ణం కాదు. అది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఏదో లాబాను ఇంకా యాకోబుతో ప్రారంభమైన కథ కాదు. మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము? కేయిన్ ఏబుల్ దగ్గర నుంచి చూస్తున్నాం. దాని తర్వాత ఎక్కడ చూస్తాము? ఇష్మాయిల్ ఇసాక్ విషయంలో కూడా మనం చూస్తాం. ఇంకా ఇక్కడ లాబాను ఇంకా యాకోబు విషయంలో కూడా మనము గమనిస్తున్నాం. ఇంకా చరిత్రలో అదే నేను 360 పర్స్పెక్టివ్ అని చెప్పాను కదా. ఇంకా కొంచెం చరిత్రలో ముందుకు వెళ్తే సౌలు దావీదు విషయంలో కూడా మనకి కనిపిస్తుంది. సీనియర్ సౌలు, మొదటి రాజు సౌలు ఎప్పుడు దావీదు చాలా పేరు పొందేస్తున్నాడు గోలియాత్ని చంపిన తర్వాత, ఆ విషయంని చూసి దావీదుని ప్రేమిస్తున్నాడా లేకపోతే చంపాలని కోరుకుంటున్నాడా? మీరే చెప్పాలి నాకు. దావీదు సౌలు కంటే ఎక్కువ పేరు పొందేసే సమయంలో సౌలు దావీదుని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేకపోతే చంపాలని కోరుకుంటున్నాడా? చెప్పండి. చంపాలని కోరుకుంటున్నాడు. అలాగే కొత్త నిబంధనకి మనం వస్తే యేసుక్రీస్తు ప్రభువారి కంటే పరిచర్యలో సీనియర్స్ ఉన్నారు, పరిసయ్యులు, సదుకీయులు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా పేరు పొందేస్తుంటే ప్రజలందరూ కూడా పరిసయ్యులు, సదుకీయులని వెంబడించకుండా యేసుని వెంబడించడం స్టార్ట్ చేస్తే ఏమైంది? పరిసయ్యులు, సదుకీయులు యేసుని ఎక్కువగా ప్రేమించారా లేకపోతే వాళ్ళ మనసు కూడా ఈర్ష్య పుట్టిందా? చెప్పండి మీరే. ఈర్ష్య పుట్టింది. కానీ లేఖనంలో 360 పర్స్పెక్టివ్ అంటే there are wonderful exceptions. We have to look at both the sides of the coin. There are exceptions. వాళ్ళు సీనియర్స్ అయి ఉన్నా సరే జూనియర్స్ వాళ్ళకంట ఎక్కువ పేరు పొందినప్పుడు వాళ్ళ మనసులో ఈర్ష్య పుట్టలేదు. వాళ్ళిద్దరు పేరు కూడా జేతోనే స్టార్ట్ అవుతుంది. ఒకటి యోనాతాన్, ఆయన ఆల్రెడీ శూరుడు, కానీ దావీదు చాలా పేరు పొందేస్తున్నాడు అని యోనాతాన్ హృదయంలో ఈర్ష్య పుట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా సౌలు చనిపోతే ఇజ్రాయెల్ రాజు ఎవరవ్వాలి, ఎవరో తండ్రి సింహాసనంలో కూర్చోవాలి? యోనాతాని. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నది? దావీదు రాజు అవ్వాలని ఉంది. అది గ్రహించి యోనాతాన్ ఎంతో ప్రేమపూర్వకంగా దావీదు పట్ల ప్రవర్తిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాప్తిజం ఇచ్చే యోహాను సీనియరా పరిచర్యలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు సీనియరా? బాప్తిజం ఇచ్చే యోహాను సీనియర్. కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభం చేసి బాప్తిజం ఇచ్చే యోహాను కంటే ఎక్కువ పేరు పొందేస్తున్నారో బాప్తిజం ఇచ్చే యోహాను హృదయంలో ఈర్ష్య రావట్లేదు. కానీ ఆయన ప్రేమపూర్వకంతో సాత్వికంతో పలికిన మాటలు ఏంటంటే
యేసు ఇంకా ఎక్కువగా హెచ్చింపబడాలి, నేను ఇంకా ఎక్కువగా తగ్గించబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దెర్ ఆర్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్. వీ హావ్ టు టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. అయితే లాబాన్ విషయంలో మనం గమనిస్తే ఆయనకి ఈర్ష్య పుడుతున్నది. ఇంకా ఆయన ప్రవర్తన బట్టి తెలిసిపోతున్నది యాకోబ్కి ఇంకా ఈ చోట హారాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని. ఇంకా దేవుడు కూడా ఆజ్ఞాపిస్తున్నారు. లెట్ us గో టు దిస్ స్లైడ్ బ్రదర్. దేవుడు కూడా ఆజ్ఞాపించారు, ఇప్పుడు నువ్వు విడిచిపెట్టి వెళ్ళే సమయము వచ్చేసింది యాకోబు అని దేవుడు చెప్తున్నారు. లెట్స్ గో టు దట్ స్లైడ్ బ్రదర్. గాడ్స్ కమాండ్. ఫస్ట్ సి ఏంటంటే కవర్, సెకండ్ సి ఏంటంటే కమాండ్. దేవుడే చెప్పారు, when God says go forward, don't even think about standing still. Okay, when God says go forward, ఇక్కడ చూడండి, when God says go forward, brother point a cursor right side picture మీద. When God says go forward, don't even think about standing still. దేవుడు ఆజ్ఞాపించాడు, ఇంకా సమయం వచ్చేసింది యాకోబు, నువ్వు తిరిగి కానాన్ దేశంకి వెళ్ళిపోవాలి, హారాన్ దేశం నిడిచిపెట్టి అనగానే యాకోబు నిర్ణయించుకుంటున్నాడు. ఏమనంటే, ఎప్పుడన్నా దేవుని పిలుపు వస్తే, ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను, దేవుడి సేవకు పిలిచినప్పుడు నేను వెంటనే విధేయత చూపిస్తాను, కానీ ఇంటి వాళ్ళ సహకారం కూడా అవసరమా లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. పాస్టమ్మ గారు సహకరించకుండా ఉంటే నేను ఉద్యోగం విడిచిపెట్టి అలాగ సేవకి సులభంగా రావచ్చా? రాలేదు కదా. అందుకు ఏం చేస్తున్నాడు? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కన్కర్. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. అక్కడ చూడండి, కన్వే అండ్ కన్కర్. నెక్స్ట్ సీస్ ఏంటి? కన్వే అండ్ కన్కర్. 4th verse to 16th verse. ఇద్దరిని పిలుస్తున్నాడు, ఇద్దరు భార్యలను పిలుస్తున్నాడు యాకోబు. ఇక్కడ మీటింగ్లో ఎలాగా సీనియర్ మేనేజర్ గారు ఆయన సబార్డినేట్స్ని పిలిపించి ఎలాగ మీటింగ్ పెట్టుకున్నారో అలాగే మీటింగ్ పెట్టుకుంటున్నాడు యాకోబు. పరిస్థితి ఇలాగుంది, ఇప్పుడు మీ నాన్నగారు సహకరించట్లేదు, ద్వేషిస్తున్నారు. దేవుడు కూడా నాకు చెప్పాడు మరి కానాన్ దేశంకి వెళ్ళిపోమని, మనం వెళ్ళిపోదాము అనగానే వాళ్ళు కూడా వెంటనే సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్కర్? కన్కర్ అంటే దే ఆల్సో అగ్రీ. అవును, మా నాన్నగారు మా పట్ల కూడా పెద్ద న్యాయంగా ప్రవర్తించలేదు, మనం వెళ్ళిపోదాము అని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి? లాబాను అలాగే సొంత అల్లుడు యాకోబు పరిస్థితులు బాలేవు. పరిస్థితులు బాగలేవు కాబట్టి ఏమవుతున్నది అని అంటే, పరిస్థితులు బాగలేదు కాబట్టి లాబానికి చెప్పి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకుంటలేదు యాకోబుకి. ఎందుకంటే చెప్పి వెళ్తే ఆ చెడ్డవాడు ఏం చేస్తాడో యాకోబు మనసులో భయం ఉంది. నువ్వు ఎల్లు కావస్తే కూతురు నాతోనే ఉంటారు, అలా కూడా ఆయన ప్రవర్తించవచ్చు. ఎందుకంటే ఆయన లోకలైట్. ఓకే, లోకలైట్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి ఎక్కువగా. ఎలాగో మానసికంగా యాకోబుని వేధించవచ్చు, ఎందుకంటే రిలేషన్షిప్ బాగాలేదు ఇద్దరి మధ్యన. అందుకు చెప్పకుండా యాకోబు ఏం చేస్తున్నాడు? సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసుకొని భార్యాభర్తలు పిల్లలతో పాటి ఒంటేలెక్కి దాసులతో పాటి ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం ప్రారంభం చేశాడు? హారాన్ నుంచి కానాన్ దేశం వైపు. ఓకే, లెట్స్ గో టు దట్ నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. కన్వే అండ్ కన్కర్ తర్వాత ఏమవుతున్నది? క్యామల్స్, కోర్స్ అండ్ క్రైమ్. క్యామల్స్, కోర్స్ అండ్ క్రైమ్. క్యామల్స్ దేని మీద ప్రయాణం అయి వెళ్తున్నారు? ఒంటెల మీద. అమ్మా ఒక్కసారి చదవమ్మా, 17వ వచనం నుంచి 21వ వచనం. దేని మీద ప్రయాణం అయి వెళ్తున్నారు? సహోదరి చదివేటప్పుడు మన విజయ్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటె మీద ఎక్కించి కనాను దేశమునకు మన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపాదన యావత్తును పద్దనరామంలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను.
యాకోబు తాను గృహ పారిపోతున్న దేవతలని దొంగలించెను. గృహ దేవతలని దొంగలించెను. ఇక్కడ చూడండి చక్కగా విజయ్ బ్రదర్ ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో క్యామల్స్ ఒంటె మీద ఎక్కి అందరు ప్రయాణమై వెళ్తున్నారు. ఇక్కడ విజయ్ బ్రదర్ ఒంటె ఇంకా యాకోబు భార్యలు పిల్లల మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రదర్. అలాగే వాళ్ళు ఏ కోర్స్ అంటే ఆ వెళ్ళిన దారి హారాన్ నుంచి బీర్షిబా వరకు, కానీ 2 ఫేసెస్లో వెళ్తున్నారు. మొదటిగా హారాన్ నుంచి గిలియాద్ వరకు వచ్చారు. గిలియాద్ నుంచి తర్వాత బీర్షిబాకి వాళ్ళు వెళ్తారు. బ్రదర్ యూ కెన్ పాయింట్ సార్ ఫ్రమ్ హారాన్ టు గిలియాద్లో వాళ్ళు మరి కొంచెం గుడారాలు వేసి కొంచెం రెస్ట్ తీసుకునే సమయంలోనే లాభాన్ని వస్తున్నాడు. కానీ వెళ్ళే ముందు క్యామెల్స్ కోస్ తర్వాత క్రైమ్ అవుతుంది, పెద్ద అపరాధం. ఇప్పుడు యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది రాహేలు సమీపంగా యాకోబు జీవితంలో చూడలేదా? సూటిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఒక ప్రశ్న. యెహోవా దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవుడే సర్వశక్తి దేవుడు, యెహోవా దేవుడే ఒకడే దేవుడు, ప్రపంచంలో ఉండే దేవుడు అనే సత్యము రాహేలు సమీపంగా యాకోబుకి ఉండి ఆ సత్యంని అర్థం చేసుకోలేదా? ఆమెకు తెలియదా? ఎస్ ఆర్ నో? సమీపంగా ఉంది ఆమె, తెలుసు. దీన్ని ఏదో ఒక చిన్న పాపం అంటారా? ఆ విగ్రహాలని దొంగలించుట, ఏదో విగ్రహాలే ఈమెకి గర్భఫలం ఇచ్చేటట్లు, విగ్రహాలే వాళ్ళ భర్త వ్యాపారంని విస్తరించినట్లు, విగ్రహాలే వీళ్ళని పోషించినట్టు. ఎంత పెద్ద అపరాధం అది! ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇట్స్ హారిఫిక్. ఏదో ఈమె యాకోబు భార్య కాదు, యాకోబు ఇంకా పరిచయం కాలేదు ఆమెకి, దేవుని కార్యములు యాకోబు జీవితంలో ఆమె చూడలేదు అని అంటే అది వేరే సంగతి. అన్నీ కూడా సమీపంగా దేవుని కార్యములు చూసిన తర్వాత విగ్రహాలను దొంగలించటం ఏంటి? విగ్రహాలు ఏదో ఈమెని ఆశీర్వదించేటట్లు, ఎంత పెద్ద నేరం అది! ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న. రాహేలు వెళ్ళి వాగ్దాన దేశంలో ఉన్న ఫలం అనుభవించిందా? నో. ఇటువంటి నేరం చేస్తే ఎక్కడ ఆమె అనుభవించడానికి వీలవుతుంది? ఇంకా ఆయన తెలవకుండానే ఆయన నోటి ద్వారా శాపం పలికేటట్లు కూడా బహుశా దేవుడు చేశాడు. మనము నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూడబోతున్నాం. భర్తనే ఆయనకు తెలవకుండా, కావాలని కాదు, ఆయన తెలవకుండా శపించినట్టు రాహేల్ని మనం చూడబోతున్నాం. ఎంత పెద్ద పాపం అని! అందుకే ఎవరికి ఎక్కువగా ఇయ్యబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఒక సేవకుడు పాపం చేస్తే చాలా భయంకరం. మామూలు క్రైస్తవులు పాపం చేస్తే అది వేరే సంగతి, కానీ సేవకులు పాపం చేస్తే వాళ్ళ శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందామా? అమ్మా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవమ్మా. ఎవరు దేవునికి సమీపంగా ఉన్నారో, దేవుని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకొని ఉన్నారు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పట్ల శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కఠినమైన శిక్షకి మనం పాత్రలం అవుతాం. దాంతో కూడా ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. చదవమ్మా, లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. కమింగ్ టు ది అప్లికేషన్ పార్ట్. Unless we come to the application part, the purpose behind Bible study is not achieved. Especially ఎవరు సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారో, ఎవరు సంఘ పెద్దలుగా ఉన్నారో, ఎవరు ఉపచారకులుగా ఉన్నారో వాళ్ళ పట్ల దేవుని ఆశలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ప్రజలు వాళ్ళని చూసి అరే వీళ్ళే మనకు మాదిరి అని గ్రహించాలి. కానీ వాళ్ళే దేవదూషణ చేస్తే ఎటువంటి శిక్షకు వాళ్ళు పాత్రలు అవుతారు? ఒకసారి చదవమా, లూకా సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు,
మనుషులు ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో దేవుని ఆశలు కూడా ఆయన పట్ల ఎక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తి సంఘ కాపరిగా ఉంటే, సంఘ పెద్దగా ఉంటే, ఆర్ ఒక వ్యక్తి డీకన్గా ఉంటే, ఉపచారకుడుగా ఉంటే, ఆయన పాపం చేస్తే ఆయన మీద వచ్చే దేవుని శిక్ష ఇంకా గంభీరంగా ఉంటుంది. ఒక మామూలు క్రైస్తవుడు పాపం చేస్తే శిక్షింపబడతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక సంఘ పెద్ద పాపం చేస్తే ఇంకా భయంకరంగా శిక్షింపబడతాడు. ఈమె యాకోబు భార్య కాకుండా ఉంటే అది వేరే సంగతి. భార్య అయి దేవుని కార్యములని యాకోబు జీవితంలో సమీపంగా గమనించి ఇటువంటి పాపం చేయటము చాలా భయంకరము. ఆమె వాగ్దాన దేశంలో ఉన్న ఫలంని అనుభవించలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో దట్ ఈస్ వై ఐ సే వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఇప్పుడు రిలేషన్షిప్ బాగుంటే, వీ టేక్ గో బ్యాక్ బ్రదర్. రిలేషన్షిప్ బాగుంటే, ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్తే రిలేషన్షిప్ బాగుంటే ఫేర్వెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉద్యోగం చేశాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో. దేవుని కృప చేత మంచి పేరు పొందాను. సేవకి దేవుడు పిలిచారు. సేవకి పిలిచినప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ అన్న మా కలీగ్స్ అందరు కూడా హ్యాపీ ఫేర్వెల్ ఇచ్చారు. సురేష్ గారు, మీరు మంచి ఉద్యోగం ఇచ్చిపెట్టి సేవకు వెళ్తున్నారు, ఇది గొప్ప ధన్యత, దేవుని కొరకు చేసే పని చాలా గొప్ప ధన్యత ఇది. మా కంపెనీ ఆఫీసర్స్ అలాగే పెట్రోల్ బంక్ ఓనర్స్ అందరు కూడా ఒక మీటింగ్ పెట్టి నాకు ఫేర్వెల్ ఫంక్షన్ ఇచ్చారు. ఎందుకు? నా రిలేషన్షిప్ వాళ్ళతో బాగుంది కాబట్టి. రిలేషన్షిప్ బాగా లేకుండా ఉంటే ఫేర్వెల్ బాగుంటుందా? అడుగుతున్నా. రిలేషన్షిప్ బాగా లేకుండా ఉంటే ఫేర్వెల్ బాగుండదు. అందుకే యాకోబు చెప్పకుండా, మామగారికి చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. కానీ నేనేం చెప్పాను బైబిల్ స్టడీ ప్రారంభంలో? వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. అంటే వేరే ఇంకొక చోటలో మామగారు అల్లుడికి హ్యాపీ ఫేర్వెల్ ఇచ్చారా? యూ హ్యావ్ టు టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. బైబిల్ స్టడీ అంటే ఫుల్ పిక్చర్ మనం చూడాలి. ఒక చోటలో మామగారు ప్రవర్తన అల్లుడి పట్ల ఇట్లుంది అని అంటే, ఇంకొక చోటలో ఇంకొక మామగారు అల్లుడి పట్ల ఎట్లా ప్రవర్తించారు. ఇక్కడ ఫేర్వెల్ అనేది లేదు, అల్లుడు గారు భయపడి వచ్చేస్తున్నారు. కానీ ఇంకొక చోట్ల మనం చూద్దాం లేఖనంలో ఎంత హ్యాపీ ఫేర్వెల్ మామగారు ఇస్తున్నారు. ఎందుకంటే ఆ అల్లుడు సరి అయిన సంబంధం మొదటి నుంచి మామగారితో కుదిరించుకున్నాడు. ఎవరై ఉండొచ్చు ఆయన? చూద్దామా? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కాంట్రాస్ట్ అంటే వెన్ కంపేర్డ్ టు జేకబ్స్ ఫేర్వెల్ విత్ లాబాన్ ఆర్ జేకబ్ ప్రయాణం ఆ మామగారి దగ్గర నుంచి, ఇక్కడ మీకు కాంట్రాస్ట్ కనిపిస్తుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనిపిస్తుంది. అమ్మా చదవమ్మా శిరీష, నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కూడా నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మోషే కూడా గొర్రెల కాపరియే కదా, అవునా కాదా? మామగారి దగ్గర నుంచి విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆయన కూడా మామగారి గొర్రెలను కాసాడా లేదా? ఈయన మంద కూడా విస్తరించిందా లేదా? కానీ ఇక్కడ రిలేషన్షిప్ ఎలాగుంది? ఫోటో మీద కర్సర్ పెట్టి విజయ్ బ్రదర్ చూపిస్తారు. నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనం సహోదరి శిరీష గారు చదివించారు. మామగారు దాడి తెల్లగుంది. ఆయన పేరు జేత్రో. ఆయన పేరేంటి? జేత్రో. ఎంత హ్యాపీగా మోషేని ఆయన కూతురు జిపోరాని ఇద్దరు కుమారులని ఆయన పంపిస్తున్నాడు. నేను తిరిగి వెళ్ళిపోవాలి మామగారు, మిదియాన్ దేశం ఇచ్చిపెట్టి నేను తిరిగి వెళ్ళిపోవాలి. దేవుడు పిలిచాడు నన్ను, కానాన్ నేను మరీ ఐగుప్తుకి వెళ్ళాలి, వెళ్ళి నా ప్రజలని విమోచించాలి అని ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు చూద్దాం ఒకసారి జేత్రో స్పందన ఎలాగుండిందో. మా చదువు 4వ అధ్యాయం 18వ వచనం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమంగా వెళ్ళుమని మోషేతో అనెను. క్షేమంగా వెళ్ళు అని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వై? Because the relationship is good. Jethro is also a God-fearing man.
మోషే ఆల్సో గాడ్ ఫియరింగ్ మ్యాన్. రెండు టాలీ అయిపోయింది. ఇంకా మనం నిర్గమకాండం 18వ అధ్యాయంకి మనం వస్తే జేత్రో ఎంతో జ్ఞానంతో కూడిన అడ్వైస్ ఇస్తున్నాడు మోషేకి. అది ఇప్పుడు కూడా మేనేజ్మెంట్లో జేత్రో ప్రిన్సిపల్ అని అంటారు. ఏమంటారు? జేత్రో ప్రిన్సిపల్. బాధ్యతలన్నీ కూడా ఒక నాయకుడు ఆయన భుజం మీద వేసుకోకూడదు, కానీ బాధ్యతలని పంచిపెట్టాలి. కింద పనిచేసే ఆఫీసర్స్ మధ్యన పంచిపెట్టాలి. అది మేనేజ్మెంట్లో ఏమంటారు? జేత్రో ప్రిన్సిపల్ అని అంటారు. సో ఇద్దరి మధ్యన సంబంధం బాగుంది. ఎంతో సంతోషంతో ఆయన పంపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గో ఇన్ పీస్. ఇప్పుడు నేను యాకోబు మోషే మధ్యన కంపారిజన్ చేస్తున్నాను. మొదటి సిమిలారిటీ ఏంటి? ఇద్దరు కూడా, జాగ్రత్త వినండి, ఇద్దరు కూడా గొర్రెల కాపర్లే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇద్దరు కూడా వాళ్ళ యజమాని, మెయిన్ బాస్ దగ్గర కింద పనిచేసి కూతుర్లని పెళ్లి చేసుకున్నారు. రెండో సిమిలారిటీ. మూడోది ఏంటి? దేవుడు చెప్పాడు యాకోబ్కి, నీ మామగారిని విడిచిపెట్టి వెళ్ళు అని. దేవుడు చెప్పాడు మోషేకి, మామగారిని విడిచిపెట్టి వెళ్ళు అని. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ ఒక మామగారు ఎలాగా స్పందిస్తారో అల్లుడికి భయమేసింది. ఇంకొక అల్లుడు ప్రేమపూర్వకంగా వెళ్ళి మామగారి దగ్గర మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ది అప్లికేషన్ పార్ట్. మనం ఎక్కడ పని చేస్తున్నాము అన్యాయంగా కొంచెమంది మన పట్ల ఉన్నా సరే మనం న్యాయంగా ప్రవర్తించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? We should always try to have good relationship as far as possible. As far as possible. ఒక్కసారి చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తుంది? వీలయ్యే వరకు, ఎంతవరకు వీలైతుందో అందరితో మీరు సమాధానం కలిగి ఉండుడి. చదవమ్మా 12వ అధ్యాయం 19వ వచనం, రోమిలికి రాసిన పత్రిక. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. 17వ వచనం నుంచి చదవమ్మా. కీడుకు ప్రతి కీడెవడికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఎంత వరకు వీలైతే సమాధానంగానే మీరు ఉండండి. ఇప్పుడు అప్లికేషన్ పార్ట్కి నేను వస్తున్నా. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. I want to see the facial expressions also of our participants. మనం ఏ గుంపులో ఉండాలి? యాకోబు గుంపులో ఉండాలా, లేకపోతే మోషే లాంటి గుంపులో ఉండాలా? మీరే చెప్పండి. మోషే లాంటి గుంపులో ఉండాలని మనం కోరుకోవాలి. ఎంతవరకు వీలైతే అందరితో సమాధానంతో కూడిన సంబంధం మనం కలిగి ఉండాలి. సో దేవుడే నాతో పాటు ఉన్నాడు అనే విశ్వాసం అన్న యాకోబ్కి ఆ ధైర్యం ఇచ్చి ఉండాలి. వెళ్ళి మామగారితో మాట్లాడి నేను వెళ్తున్నాను, దేవుడు చెప్పాడండి నన్ను వెళ్ళమని అని చెప్పి వెళ్ళి ఉండాలి. చెప్పకుండా వెళ్ళటము దట్స్ నాట్ కరెక్ట్. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? బుద్ధి కలగొట్టక. అంటే ఎవరెవరు ఏం పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనము చేయకూడదు. అది దేవుడు చెప్పాడండి, దేవునికి నేను లోబడాలి. మీ మాట వినాలా, నేను దేవుని మాట వినాలా? దేవుని మాటనే నేను వినాలి. సో అందుకు మీకు కొంచెం నష్టం కలిగినా సరే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఆయన వెళ్ళుండాలి. మనం గమనిస్తాం ఏమనంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివితే ఏమని రాయబడి ఉన్నది? పేతురు యోహాన్ని పిలిపించి అక్కడ ఉన్న యూదుల నాయకులు బెదిరిస్తున్నారు, మీరు సువార్త బోధించకూడదు, యేసుతో కూడిన సందేశం మీరు పలకకూడదు అన్నప్పుడు యాకోబు యోహాన్ ఏం చెప్పారు? ఏమని చెప్పారంటే, మీరే నిర్ణయించుకోండి, మేము దేవుని మాటలు వినాలా, మీ మాటలు వినాలా? చూద్దామా దాంతో కూడిన వాక్య భాగం కూడా ఒకసారి దిగండమ్మా. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 9వ వచనం నుంచి. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి
వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందనని మీరు ఎదుట నిలిచి ఉన్నాను. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుల్లో వారితో కూడా నిలిచేటట్టు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయేరి. అప్పుడు సభ 19:20 వచ్చేమా బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు గురించి చెప్పకూడదు అని ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుని మేము దేవుని పట్ల మేము విధేయత చూపించాలా, మీ పట్ల విధేయత చూపించాలా? మీరే నిర్ణయించుకోండి. దేవుడు చెప్పారు మాకు సువార్త బోధించమని, మీరెందుకు ఆపుతున్నారు మమ్మల్ని అని అడుగుతున్నారు. సో యాకోబు ఏం చేసి ఉండాలి? లాబాను దగ్గర వెళ్ళి దేవుడు చెప్పాడు వెళ్ళమని, సమయం వచ్చేసింది, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగి వెళ్ళుండాలి. మోషే వలె బహుశా మోషే విషయంలో ఏం జరిగిందో, ఎలాగా వాళ్ళ మామగారు జెత్రో గారు సమాధానంతో నువ్వు వెళ్ళు అని ప్రేమపూర్వకంగా పంపించారు, అలాగే దేవుడు లాబాను మనసుని మెత్తపరిచి యాకోబుని దీవించి పంపించేటట్లు చేసి ఉండేవాడు ఏమో. అందుకే లేఖనము రాయబడి ఉన్నది. ఉన్నట్టు పొరపాట్లు ఏమేమి చేశారో పితరులు దేవుడు ఏం కూడా దాచిపెట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బైబిల్ నిజమైన పుస్తకం అని మనం నమ్ముతామండి? ఎందుకు నిజమైన పుస్తకం అని నమ్ముతాం బైబిల్? జాగ్రత్త వినండి. ఏ రచయిత అన్నా కట్టుకథ రాసేటప్పుడు ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు ఉంటారో, హీరోస్ ఎవరు ఉంటారో ఆ కథలో వాళ్ళని ఇంగ్లీష్ వాడి నేను వర్ణిస్తున్నాను. దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ పారాగాన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. పారాగాన్ అంటే పొరపాట్లు చేయని వ్యక్తి. అలాగా చూపిస్తారు హీరోస్ని కట్టుకథ రాసేటోళ్ళు. కానీ లేఖనము నిజమైన లేఖనం కాబట్టి దీంట్లో ఉన్న విశ్వాస వీరులు యాకోబు లాంటి వాళ్ళు ఏమేం పొరపాట్లు చేశారో దేవుడు ఏమీ దాచిపెట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదొక కారణం బైబిల్ నిజమైన పుస్తకం అని నమ్ముటం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో బైబిల్ స్టడీ ఈజ్ ఇన్కంప్లీట్ టిల్ వి టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఒక చోటలో అల్లుడు దేవుని దగ్గర ఆజ్ఞాపించబడిన తర్వాత కూడా భయపడి మామగారి దగ్గర ఏం మాట చెప్పకుండా పారిపోతున్నాడు. ఇంకొక చోటలో మనం చూస్తున్నాం దేవుని చేత ఆజ్ఞాపించబడిన మోషే కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళి మామగారితో మాట్లాడి దాని తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? Bible study is incomplete till we come to the application part, till we take a 360-degree perspective. Are you all with me? So let's go to the next verse, next slide, brother. Next slide, brother. ఇప్పుడు మనం చూద్దాం ఏ సమయంలో లాబాన్కి కబురు వచ్చింది. ఇక్కడ చూడండి, గొర్రెల ఫర్ని తీస్తున్నారు. ఆ సమయంలో న్యూస్ వస్తుంది లాబాన్కి. అక్కడ చూడండి, ఒక ఆయన మెసెంజర్ వచ్చాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆ మెసెంజర్ లాబాన్కి ఏం చెప్తున్నాడు? మీ అల్లుడు వెళ్ళిపోయాడు చేయి ఎత్తి చూపిస్తున్నాడు. మా చదవమా 22వ వచనం 23వ వచనం. వి కమ్ టు chase one. So when I use the word one, that means there has to be two also. Chase అంటే వెంటాడుట. ఓకే, chase one ఏమైతుందో మనం చూద్దాం. 22 నుంచి 23. యాకోబు పారిపోయినని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొని. బ్రదర్, గిలియాదు కొండ మీద అక్కడ పెట్టండి కర్సర్. ఎక్కడ యాకోబు కొంచెం విశ్రాంతి పొందుటకు ఆగాడు అక్కడ వచ్చేస్తున్నాడు లాబాను. గిలియాదు కొండ మీద, కొండ ప్రాంతం, గిలియాదు కొండ ప్రాంతం.
ఓకే, జస్ట్ బికాస్ ఇట్ ఇస్ బైబిల్ స్టడీ ఐఎమ్ స్లైట్లీ గోయింగ్ డీప్. ఎలియా ప్రవక్త కూడా ఆ ప్రాంతంకి చెందిన వ్యక్తి. ఎలియా ప్రవక్త కూడా గిలియాద్ ప్రాంతంకి చెందిన వ్యక్తి. ఓకే, సో ఎనీవే కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, అక్కడ యాకోబు కొంచెం విశ్రాంతి తీసుకునేటకు ఆగాడు. అక్కడ లాబాను వచ్చేశాడు. ఇప్పుడు లాబాను మనసులో నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు కోపం ఉంటుందా, ప్రేమ ఉంటుందా యాకోబు పట్ల? చెప్పండి మీరే. కోపం. మామూలు కోపమా, ఎక్కువ కోపం? ఎక్కువ కోపం, రైట్ ఆన్సర్. సో ఏమైంది? చూచుచున్న దేవుడు వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈయన చాలా కోపంతో వచ్చాడు అనే విషయం దేవునికి తెలుసు. సో దేవుడు అప్పుడప్పుడు ముందు నుంచి వచ్చే ఆపదల నుంచి కాపాడుతాడు, వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా కాపాడుతాడు. ముందు నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపిస్తాయి, మన జాగ్రత్తలు మనం పాటిస్తాం కావచ్చు ఆపదలు వస్తుంటే, కానీ వెనకాల నుంచి వచ్చే ఆపదలు మనకు కనిపిస్తాయా? కనిపించవు. సో అటువంటి ఆపదల నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. ఒక దాంతో కూడిన వాక్య భాగం చదువుకుందామా? మా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11, 12 చదువమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11, 12. పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయవారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. వెనకాల భాగంని కూడా కావలి కాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎంత కోపంతో వచ్చాడు లాబాన్. ఇప్పుడు యాకోబ్కి తెలుసా చాలా కోపంతో వచ్చేసాడు, దగ్గర కూడా వచ్చేసాడు అని ఏమన్నా తెలుసా యాకోబ్కి? తెలియదు. సో వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా కాపాడే దేవుడు ఆ రాత్రి వేళ లాబాన్కి కనిపించి ఆజ్ఞాపించింది ఏంటో మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్. కాషన్ అంటే వార్నింగ్. దేవుడు కనిపించి లాబాన్కి చెప్పిన మాటలు ఏంటి? విజయ్ బ్రదర్, పాయింట్ కర్సర్ ఎట్ ద వర్డ్ కాషన్. మనం సబ్హెడింగ్ పెట్టాం చూడండి, కాషన్. వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఓకే, ఇప్పుడు చదవమ్మా 31వ అధ్యాయం 24వ వచనం. 31వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, కేజేవి వర్షన్లో. యు మే నాట్ బ్లెస్ జేకబ్ బట్ డు నాట్ కర్స్ హిమ్ అని ఉంటుంది. యు మే నాట్ బ్లెస్ జేకబ్ బట్ డు నాట్ కర్స్ హిమ్. జాగ్రత్త వినండి, ఇక్కడ మనకు అప్లికేషన్ పార్ట్ ఒకటి ముఖ్యమైనది. యాకోబు పేరు 32వ అధ్యాయంలో ఏ పేరుగా మార్చబడుతుంది చెప్పండి? ఇజ్రాయెల్ ఫారిన్ పాలసీ మ్యాటర్స్. క్రైస్తవులంగా మనం ఎక్కడున్నా సరే, ఇజ్రాయెల్ దేశం ఫారిన్ పాలసీ మ్యాటర్స్. క్రైస్తవులంగా మనం ఎక్కడున్నా సరే మనం అర్థం చేసుకోవచ్చు, సరిగా అర్థం చేసుకోకుండా ఉండొచ్చు. మనకు అర్థం కాకుండా ఉంటే నిశ్శబ్దం ఉందాం. ఎందుకు ఇజ్రాయెల్ దేశం అట్లా చేసింది అని ఖర్చు చేయుటకు మాత్రం ఏ క్రైస్తవునికన్నా అధికారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ది అప్లికేషన్ పార్ట్. ఈవెన్ టుడే యాజ్ క్రిస్టియన్స్, వేరెవర్ వి ఆర్, ఇజ్రాయెల్ ఎందుకు ఇట్లా చేస్తున్నది అరబీల పట్ల? ఇజ్రాయెల్ ఎందుకు ఇట్లా చేస్తున్నది హమాస్ పట్ల? బహుశా మనకు అర్థం కాకుండా ఉండొచ్చు అన్ని విషయాలు. మన సొంత తెలివితేటలు వాడి ఇజ్రాయెల్ని ఖర్చు చేయడానికి మనకు అధికారం లేదు. మనం బ్లెస్ చేయకుండా ఉంటే పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మెచ్చుకోకుండా ఉంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. దేవుడు మనల్ని ఏం లెక్కలు అడగాడు. కానీ ఖర్చు చేయటం మాత్రము మనకు అధికారం లేదు. దేవుడు ఎవరిని ఆశీర్వదించారో
వాళ్ళని మనల్ని దూషించుటకు ఆర్ వాళ్ళని మనము శపించుటకు మనకు అధికారము లేదు. మన బాధ్యత ఏంటి క్రైస్తవులంగా? 122వ కీర్తన చివరి వచనం చదవండి అమ్మా. విజయ్ బ్రదర్ కూడా మనకు చూపిస్తారు. 122వ కీర్తన. క్రైస్తవంగా మన బాధ్యత ఏంటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ యాజ్ రిగార్డ్స్ ఇజ్రాయెల్స్ ఫ్యూచర్ అండ్ సెక్యూరిటీ? 122వ కీర్తన చివరి వచనంకి వచ్చేయండి. మన దేవుడైన యెహోవా మందిరం 4వ వచనం చదవమ్మా. సారీ, 8, 9. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. 6వ వచనంని బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 6వ వచనం చదవమ్మా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. Hallelujah, praise the Lord. This is the application part. As far as Christians in 2025 is concerned, all over the world, pray for the peace of Jerusalem. May those who love you be secure. Hallelujah, praise the Lord. ఫారిన్ పాలసీ మ్యాటర్స్ అర్థం అవ్వట్లేదా ఇజ్రాయెల్ది? సరే, నిశ్శబ్దం ఉందాం. ఆశీర్వదించకుండా ఉంటే ఏం కాదు, మనకి దేవుని కోపం రాదు. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదించారో వాళ్ళని శపించుటకు మనకు అధికారము లేదు. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. మే దోస్ హూ లవ్ యూ బీ సెక్యూర్. సో రాత్రి వేళ చాలా కోపంతో వచ్చిన లాబాన్ దేవుడు కనిపించి ఇచ్చిన వార్నింగ్, కాషన్ ఏంటంటే, నువ్వు యాకోబుని ఆశీర్వదించకుండా ఉంటే పర్వాలేదు, కానీ నువ్వు మాత్రము ఖర్చు చేయకు. Are you all with me? Have you all understood? Let's go to the next slide, Vijay brother. Next slide. అడుగుతున్నాడు నెక్స్ట్ డే. చైల్డ్ అంటే మనసులో ఉన్న బాధతో అడిగే ప్రశ్నలు. ఇక్కడ చూడండి, లాబాన్ బాడీ లాంగ్వేజ్ చూడండి. యాకోబు ముందు నిల్చొని మనసులో కంగారు, బాధ, భారం కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? యాకోబుని నెక్స్ట్ డే కలిసినప్పుడు మనసులో బాధ, కంగారు కనిపిస్తున్నదా లేదా? ఏం చేయట్లేదు. చిన్న ఏళ్ళు కూడా యాకోబుకి విరోధంగా ఎత్తట్లేదు, కానీ మనసులో ఉన్న బాధ, కంగారు, భారము పంచుకుంటున్నాడు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? చైడింగ్ అని అంటారు. అయితే మరీ యాకోబు చేసిన ఇంకొక తప్పు, ఆర్ అది దేవుని చిత్తం ప్రకారంగానే జరిగిందని కూడా మనం అనుకోవచ్చు. లాబాను అడుగుతున్నాడు, సరే నువ్వు చెప్పకుండా పారిపోయావయ్యా, పర్వాలేదు, మరి నా ఇంట్లో ఉన్న దేవతలను ఎందుకు దొంగలించావు అని అడుగుతున్నాడు. మా ఒకసారి చదవమ్మా, 25వ వచనం నుంచి 31వ వచనం. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసేదివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివినేలా? సంభ్రమతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితారతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను సంతోషంగా పంపించేవాడిని నువ్వు నాకు చెప్పి వెళ్ళి ఉంటే. మోషే ఎలాగా చెప్పి వెళ్ళాడో, జెత్రో ఎలాగ చెప్పి వెళ్ళాడో అలాగే నువ్వు చెప్పి వెళ్ళి ఉండాలి. కానీ అప్పటికి మోషే కథ ఇంకా జరగలేదు. కానీ ఉదాహరణకు నేను చెప్తున్నా, చదవమ్మా. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీయక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పారిపోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి మాట గాని చెడ్డ మాట గాని పలుకుకుమి, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళము. నా దేవతల నేలను దొంగిలించేవనగా యాకోబు నీవు బలవంతము నా దేవుళ్ళని, నా దేవతలని, నా విగ్రహాలని నువ్వు ఎందుకు దొంగలించితివి అది అడిగినప్పుడు యాకోబు తొందరపాటులో కలిగిన మాటలు ఒక జ్ఞాపకం పెట్టుకోండి.
నీవు బలవంతముగా నా 31వ వచనం నుంచి 32వ వచనం చదివే ముందు ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. అక్కడ వాడే వర్డ్స్ ఏంటి? నేను సబ్హెడింగ్ కేర్లెస్ వర్డ్స్. చదవమా. మొదటిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతివాడు మరణము నాలుక వశములో ఉన్నది. దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలము తిందురు. ఎందుకు దేవుళ్ళని నా దేవతలని నా విగ్రహాలను ఎందుకు దొంగలించితివి అని అన్నప్పుడు ఎలాగ పలికాడు యాకోబు మనం చూద్దాం. చదవమ్మా 31, 32. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అని భయపడితిని. ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో వాడు బ్రతకకూడదు. వాడు చనిపోతాడు. ఎవరన్నా దొంగలించుంటే వాడు చనిపోతాడు అని చెప్పేశాడు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుటకు వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు నీ దేవుళ్ళని నీ విగ్రహాలని దొంగలించాడు వాడు చనిపోతాడు అని అన్నాడు. రాహేలు వాటిని దొంగిలనను యాకోబుకు తెలియదు. సో ఇది ఏదో ఎటువంటి మాటలు నెరవేర్చబడినాయి. ఆ మాటలు నాలుక వశంలో ఏముంది? జీవము మరణం ఉంది. రాహేలు చనిపోయిందా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. చాలా జాగ్రత్తగా మనం పలకాలి. వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, 360 పర్స్పెక్టివ్ అని నేను చెప్తాను. అప్పుడే మనకు అప్లికేషన్ వీలవుతుంది. ఎవరెవరు కరెక్ట్గా పలికి దాని వలన మేలు పొందారో అది కూడా మనం చూద్దాం. దాంతోనే బైబిల్ స్టడీ కంప్లీట్ అవుతుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మనం 8వ వచనం నుంచి 37వ వచనం మనం చదివితే అక్కడ షూనేం పట్టణంకి చెందిన ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె చాలా ఆతిథ్యం చూపిస్తుంది. ఎవరి పట్ల? ఎలీషా ప్రవక్త పట్ల. షూనేం పట్టణంకి చెందిన స్త్రీ. అయితే ఆమె గొడ్రాలు. ప్రార్థన చేస్తాడు ఎలీషా ఆమె పట్ల, ఈమె గర్భఫలం రావాలని. అలాగే దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ స్త్రీ గర్భఫలం పొందుతుంది. ఒక కుమారుడు పుడుతున్నాడు. అందుకే ఆమె భర్త చాలా వృద్ధుడు ఆ సమయంలో. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు చనిపోతున్నాడు. చనిపోయినప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తున్నది? బ్రదర్, షో ద కర్సర్ ఇన్ ద మ్యాప్. షూనేం పట్టణం నుంచి కార్మెల్ కొండ వరకు గాడిద తీసుకొని వెళ్తుంది. ఆమెకు తెలుసు ఎక్కడున్నాడు ఎలీషా ప్రవక్త, కార్మెల్ కొండ మీద ఉన్నాడు అని తెలిసి కార్మెల్ కొండకు వెళ్తుంది. దారిలో ఆమె వెళ్ళే సమయంలోనే దూరం నుంచి చూస్తున్నాడు ఎలీషా. అరే ఆమె వస్తున్నది, ఆమె ఫేస్ చూస్తే కొంచెం కంగారు కలిగి ఉన్నది అని గెహాజీని పంపిస్తున్నాడు. ఆయన కింద పనిచేసే దాసుడైన గెహాజీని పంపిస్తే గెహాజీ వచ్చి అడుగుతున్నాడు, అమ్మా అంతా క్షేమమేనా అంటే క్షేమమే అని అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమైంది దాని తర్వాత? ఆమె కరెక్ట్గా పలికింది కాబట్టి, అంతా కూడా క్షేమకరంగానే ఉంది కాబట్టి అని పలికింది కాబట్టి చనిపోయిన కుమారుడిని తిరిగి దేవుడు ఆమె చేతిలో అప్పచెప్తున్నాడు. ఎలీషా ప్రవక్త ఒక అద్భుతం చేస్తున్నాడు. చనిపోయిన కుమారుడు తిరిగి లెగుస్తున్నాడు. ఒకసారి చదువుదామమ్మా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము. నేను నీకు సెలవిచ్చితేనే గాని దాని నిమ్మలముగా తోలవద్దెనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమునందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివారినైన గెహాజీతో చెప్పినప్పుడు అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. సుఖంగా ఉన్నాము అని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి సుఖమైన పరిస్థితులు మరి దేవుడు ఆమె జీవితంలో తీసుకొని వచ్చాడా లేదా? గివ్ మీ అన్ ఆన్సర్. తీసుకొని వచ్చాడా? ఎస్. చూడండి, చనిపోయిన కుమారుడు మరి మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఆమె సాగిలపడుతున్నది ఎలీషా ప్రవక్త కాళ్ళ దగ్గర. ఇంకా ఆమె భర్త చూడండి ఎంతో వృద్ధుడు. ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సంఘటన నేను మీకు చూపించేసి ఈరోజు బైబిల్ స్టడీ కంప్లీట్ చేస్తాను. ఒక ఆయన నించొని ఉన్నాడు.
రైట్ సైడ్ పిక్చర్లో ఎంకరేజింగ్ వర్డ్స్ పలుకుతున్నాడు. కానీ ఆయన ముందు కూర్చున్న వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, చాలా కంగారు పడుతున్నారా? చెప్పండి మీరే. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కంగారు పడుతున్నారు. ఎవరు ఈ వ్యక్తి ఎంకరేజింగ్ వర్డ్స్ మాట్లాడేది? పౌలు భక్తుడు. పడవ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు, రోమా పట్టణంకి వెళ్తున్నారు. కపెర్నహూం నుంచి పౌలు ఇప్పుడు ఏమై ఉన్నాడంటే అక్కడ ఒక ప్రయాణికుడు కాదు, యాక్చువల్లీ ఈ వాజ్ ఎ ప్రిజనర్. ఆయన ఖైదీ. ఆయన తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఉన్న అధికారులు, పౌలు నేను సీజర్ ముందు నా కష్టాలు సుఖాలు చెప్పుకుంటానని చెప్పాడు కాబట్టి సీజరే తీర్పు ఇవ్వాలి, నేను చేస్తే ఏమన్నా తప్పు అని నిర్ణయించుకున్నాడు కాబట్టి పడవలో సిజేరియా నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి రోమా పట్టణంకి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పడవ గాలి తుఫాన్లో చిక్కుకున్నది. గాలి తుఫాన్లో చిక్కుకున్నప్పుడు వీళ్ళకి చాలా డిస్కరేజ్మెంట్ కలుగుతున్నది. తోడు ప్రయాణికులకు డిస్కరేజ్మెంట్ కలుగుతున్నది. అయ్యో, గాలి తుఫాన్ వచ్చేసింది, మనం బతుకుతామా లేకపోతే గాలి తుఫాన్లో చనిపోతామా అని అనుకునే సమయంలో పౌలు భక్తుడు నించొని పలికిన మాటలేంటి? చదవమా 27వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యం. టంగ్ ఇస్ ఎ క్రియేటివ్ ఫోర్స్. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఎవరి ప్రాణంకి హాని కలగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు అందరు కూడా 27వ అధ్యాయం చదువు ఉంటారు, నేను నమ్ముచున్నాను. మాల్టా అనే ఒక ద్వీపంకి వీళ్ళు చేరుతున్నారు. ఎవరన్నా ఒక్కరన్నా చనిపోయారా ఆ పడవ ప్రయాణంలో? గాలి తుఫాన్ వచ్చినా సరే? No. So speak words carefully and positively. Tongue is a creative force. Bible study application వచ్చే వరకు, అప్లికేషన్ పార్ట్ని మనం ఫోకస్ చేసే వరకు బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశం మనం సాధించినట్టు కాదు. సో జేకబ్ స్పోక్ కేర్లెస్లీ, బట్ వాట్ అబౌట్ ద షూనమైట్ లేడీ? వాట్ అబౌట్ అపోజల్ పాల్? నాలుక వశంలో జీవము మరణము ఉన్నది. దే స్పోక్ పాజిటివ్లీ. దే స్పోక్ ఇన్ అ వే విచ్ ఇస్ ప్లీజింగ్ అన్ టు ద లార్డ్. దేవునికి ఏది సంతోషం పుట్టిస్తుందో ఆ మాటలు వాళ్ళు వాడారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనం ముగిద్దాము. నేను చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో బ్రదర్స్ ఇద్దరు కూడా, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో కష్టపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి. లేఖనంలో ఉన్న విషయాలు మేము అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో మేము అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి సంతోషపరిచే జీవితం ఎలాగ మేము జీవించాలో లేఖనం మాకు చూపిస్తుంది. సో ఆ లేఖనంతో కూడిన అనేక విషయాలు మేము నేర్చుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరచడమే కాదు తండ్రి, ఏమేమి మేము నేర్చుకున్నామో దాన్ని అన్ని కూడా అమలుపరిచేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.